ఈ మరణము ద్వారా నెరవేర్చబడి యేసుప్రభువారు లోకరక్షకునిగా ఈ లోకానికి ఆయన పరిచర్య సార్థకమైన కారణాన్ని బట్టి ఈ దినాన్ని శుభశుక్రవారం అంటాం మొదటిగా. రెండవదిగా ఒకసారి ఆలోచిస్తే, ఒక రోగి హాస్పిటల్ పడక మీద ఉన్నాడు, ఆయన ఇంకొన్ని నిమిషాల్లో మరణించబోతున్నాడు. ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆ వ్యక్తి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ వార్త ఏమవుతుంది? శుభవార్త అవుతుంది. ప్రస్తుతం మన ఛానల్ పేరు కూడా శుభవార్తే. ఇప్పుడు మానవాళికి మీరు మరణించాల్సిన అవసరం లేదు, నిత్యాగ్ని గుండంగా వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన తీర్పును యేసుప్రభు భరించి తాను సమాధి చేయబడి తిరిగి మృత్యుంజడి తిరిగి లేచి మన శిక్షను తాను భరించి మన శిక్షను కొట్టివేశాడు అనే ఈ వార్త యొక్క పునాది కారణమే శుభ శుక్రవారం. అందుకొరకు ఈ దినాన్ని శుభ శుక్రవారం అంట.